హాయ్ అండి, అందరికీ నమస్కారము. శివ అనుగ్రహంతో మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శివ అనుగ్రహం కలిగి మీరు అష్టైశ్వర్యాలతో తొలతూగాలని మనస్ఫూర్తిగా శివని ప్రార్థిస్తున్నాను. ఈ రోజు వీడియోలోకి మనం వెళ్లే ముందు నాకు చిన్న లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఆల్ మీద ప్రెస్ చేయండి. ఎందుకంటే ముందు ముందు తీసే వీడియో మీకు రావాలని కనుక నన్నైతే సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి. ఈరోజు వీడియోలో మనం శివపురాణంలో మన కలియుగంలో ఏమి జరుగుతుందని ముందే చెప్పి ఉన్నారు. ఆ విషయాలైతే మనం మనస్ఫూర్తిగా తెలుసుకుందాము. ఆ శివగాథలోని కలియుగం అంతం ఎలా జరగబోతుందని ముందుగానే చెప్పి ఉన్నారు కనుక మనమైతే తెలుసుకొని మన ఆలోచనలు మన మార్గాలన్నీ మార్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శివపురాణంలో చెప్పిన కలియుగం అంతం మనం తెలుసుకుందాము. రోమ మహర్షుడు సుతిని మునులు ప్రశ్నించుట. ధర్మక్షేత్రము గంగా యమున సంగమ స్థానము, బ్రహ్మలోక మార్గము పుణ్యప్రదము అయిన ప్రయాగ క్షేత్రంలో జితేంద్రియులు సత్యవ్రతులు తేజసారులు మహాత్ములు అయిన మునులు మహాసత్ర యాగాన్ని అనుష్ఠిస్తున్నారు. ఆ వార్త విన్న వ్యాస శిష్యుడు మహాముని నిఖిల పురాణ వ్యాఖ్యాన వైఖరి సమేతుడైన సూతుడు ముని దర్శన కాక్షత్పరుడైన విచ్చేశాడు. అలా వచ్చిన సూత మహాముని చూచి మునులందరూ హర్షోనిమితల సుప్రన్న మనస్కులై ఆయన్ను యథావిధిగా పూజించి వినయంగా దోసిల్లోకి స్తుతించి ఇలా అభ్యర్థించారు. ఓ రోమ మహర్షణ, నీవు సర్వజ్ఞుడువు, నీవు భాగ్యవంతుడవు. రత్నగర్భ అయిన వసుంధర ఇచ్చే అన్ని సంపదల కంటే విద్యా సంపద పరమోత్కృష్టమైనది అని గదా పెద్దల సూక్తి. వేద హృదయాన్ని ఇప్పచెప్పే పురాణ విద్యను నువ్వు వ్యాస భగవాన్ని సన్నిధిలో నిర్విశేషంగా గ్రహించావు. సారభూతమైన రత్నాలకు సముద్రుడు స్థానమైనట్లుగా అద్భుతమైన పరమాత్మ యొక్క ఆశ్చర్య గాథలను వివరించి చెప్పిన పురాణ వాక్మయానానికి నీవు ఆశ్రయభూతుడవయ్యావు. ఓ సూత మహాముని, నీవు త్రికాలజ్ఞుడవు. నీకు విదితం కాని వస్తువు ముల్లోకాల్లోని లేదు. నీ రాక మాకు శారద పూర్ణిమ విమల చారుతరుజ్వల చంద్రశ్చోస్తల ఆహ్లాదాన్నిస్తుంది. కోరకుండా వరానిచ్చే దైవ సముడవు నీవు. నీ ఆగమనం మాకు అదృష్టపు పంట. పండిన పంట ఫలాన్ని దక్కించుకొని అవివేకి లోకంలా ఉంటాడా? నీవు మాకేదో శ్రేయస్సును అనుగ్రహించు. నీ రాక వృధా కారాదు. తత్వాన్ని గూర్చి మానవులకు శుభాలనిచ్చే విధిని షేద రూపమైన కర్మలను గూర్చి గతంలో చాలా విని ఉన్నాం. అయినా తృప్తి లేదు. ఇంకా వినాలనే కోరిక మిక్కుటంగా ఉంది. పరమేశ్వరుని యందు నిశ్చలమైన బుద్ధిగల ఓ సూతముని, నీ నుండి మేమొక విషయాన్ని తెలుసుకోవాలని కుతూహలాన్ని కలిగి ఉన్నాము. అది రహస్యమే కావచ్చు. మా యందు అనుగ్రహంతో చెప్పు. అదేమిటంటే, రాబోయే కలియుగంలో మానవులందరూ దురాచార వర్తనలను సత్యవ్యాఖ్య పరమాత్ములను అవుతారని విన్నాం. అట్టి భయంకరము పాప భూయిష్టమైన కలిలో శీఘ్రంగా పాపాలను తొలగించుకునే తేలికైన ఉపాయమేది? కలిలో మనుష్యుల ప్రవర్తన ఎలా ఉంటుంది? దానికి తగినట్లుగానే ప్రకృతి ఎలా ఉంటుంది? కేవలం భగవంతుడున్నాడనే ఆస్తిక్త బుద్ధి ఉంటే సరిపోదు కదా. పరమేశ్వరుని స్వభావాదులెట్టివి? ఆయన తత్వం ఎట్టిది? మోక్షం అంటే ఏమిటి? దాన్నెలా పొందాలి? ఆయన సగుణుడా లేక నిర్గుణుడా? ఈ విధంగా ఎంతో జిజ్ఞాసతో ఆర్తితో ప్రశ్నించిన మునులను పరికించి పరమదయాళుడైన సుతుడిలా సమాధానం చెప్పసాగాడు. ఓ సత్యవ్రతులైన మునులారా, మీరడిగిన ప్రశ్నలు చాలా జటిలమైనవి. వాటికి సమాధానాలు చెప్పడం కూడా దుష్కరమే. అంతకంటే కూడా కష్టం అర్థం చేసుకోవడం. అది గూఢం భగవద్ద బంధమైనదేది వార్తా విశేషం కాకూడదు. అయినా అంతర్యంలోని మీ తపను గ్రహించి పరమ కారుణ్యమూర్తి అయిన మా గురుదేవులు వ్యాస భగవాన్ స్మరించి ఆయన అనుగ్రహ లేశంతో నేను ఆర్జించిన జ్ఞాన భిక్షను మీకు అనుగ్రహిస్తున్నాను. శ్రద్ధా భక్తులతో శ్రవణపేయంగా వినండి. ఓ అహింసామూర్తులారా, మీరన్నట్లు కలియుగం చాలా ఘోరమైనది. కలిలో మానవుల ప్రవర్తన నమ్మశక్యం కానట్లుగా ఉంటుంది. పాప పుణ్య వివక్ష ఉండదు. అందరూ దురాచారులే. సత్య భాషణం అనేది అడుగంటిపోతుంది. ఆత్మస్థుతి పరనిందతో కాలక్షేపం చేస్తారు. అందరూ దోషులై పరస్త్రీ పరధనాలను పటిక బెల్లపు అచ్చులా చప్పరించేస్తారు. ఎక్కడ చూచిన హింస. ఆత్మదృష్టి లేని వారై దేహాత్మదాత్మ బుద్ధి కలిగి దాన్ని పెంచి పోషించుకొనటంలోనే ఎక్కువ కాలం వెళ్ళబుచ్చుతూ ఉంటారు. తల్లిదండ్రుల పట్ల గురువుల విషయంలోనూ జ్ఞానుల విషయంలోనూ గౌరవం లేనివారై ఉంటారు. స్త్రీలను భోగ సాధనంగా భావించి కామతంత్ర పరాధీనులై ఉంటారు. స్నేహం విషయంలో కాపట్యాన్ని కలిగి ఉంటారు. విప్రులు వేదాన్ని విక్రయిస్తారు. వారు లోభగస్తులు ఆశాపాస బంధితులు అవుతారు. ఆ కారణంగా బ్రహ్మానందాన్ని అనుభవించే బ్రహ్మీభూత స్థితి నుండి చ్యుతులవుతారు. జాతి ధర్మాన్ని కర్మలను విడిచి వర్ణ సంకలనం చేస్తారు.
అహంకార మమకారాలను వసులై ఆత్మజ్ఞాన శూన్యులవుతారు. వారిలో సమత్వ బుద్ధి ఉండదు. ఇక శీలం అనేది శూన్యము. ఈ విధంగా ధర్మచరణ విషయంలో ధ్రువ నక్షత్రంలో నిలబడవలసిన బ్రాహ్మణుడు పతనం కాగానే మిగతా వారందరూ ఆ మార్గంలోనే భ్రష్టులవుతారు. కలిలో క్షత్రియుల్లో క్షత్రియత్వం ఉండదు. గో బ్రాహ్మణ రక్షయందు నిష్ఠ ఉండదు. భోగలాసత్వం అధికంగా ఉంటుంది. క్రయ విక్రయాల్లో కపటం హెచ్చుగా ఉంటుంది. స్త్రీలలో పాతివ్రత ధర్మం ఉండదు. సంపాదన బట్టి భర్తను గౌరవిస్తారు. అత్త మామలను ఆదరించరు. స్త్రీలకు కేశముల అలంకారములు రత్నాభరణాదులు ఉండవు. స్వేచ్ఛావర్తనాన్ని కలిగి ఉంటారు. అధిక సంతానవతులవుతారు. ఇక పాలకుల సంగతి ధనవంతుడే పాలకులవుతాడు. పన్నులు వసూలు చేయటమే కానీ ప్రజల బావగోగులను పట్టించుకోరు. క్రూర స్వభావాన్ని కలిగి ఉంటారు. దొంగలు పాలకులవుతారు. భక్తి బహ్యులైన నటుల్లో గౌరవభజానులవుతారు. ప్రజల ధన మాన ప్రాణాలకు రక్షణ ఉండదు. దేవాలయ వ్యవస్థ సక్రమంగా నడవదు. జనులందరూ జీవనం కష్టంగా ఉంటుంది. మానవులకు ప్రకృతి పట్ల పూజ్య భావం ఉండదు. ప్రకృతిని శక్తి స్వరూపంగా ఎంచరు. భోగ సాధనంగా భావిస్తారు. ఆ కారణంగా ప్రకృతి సంహరించదు. ప్రకృతి పురుషుల మధ్య సామరస్యం లోపిస్తుంది. సమన్వయం ఉండదు. తత్ఫలితంగా ప్రకృతి విజృంభిస్తుంది. గతి తప్పుతుంది. దానికి సూచనగా భూమి నిస్సారం అవుతుంది. రసగంధ ద్రవ్యములు పసను కోల్పోతాయి. పువ్వులలో వాసన ఉండదు. పండ్లలో రసం ఉండదు. సమస్తమైన పదార్థాలు రుచిని కోల్పోతాయి. పాలలో జిట్టు ఉండదు. ఈ సూచనలు రాబోయే విపత్తుకు సంకేతాలనే విషయాన్ని గ్రహించి పాలకులు ప్రజలు ధర్మాచరణకు ఉపక్రమించకపోతే ప్రళయం తప్పదు. నరులలో ఇంత దుర్మార్గ ప్రవర్తన గల పాపపు కలియుగంలో సైతం సులువుగా తరించే ఉపాయం లేదా అంటే ఉంది. దానికి పెద్ద ప్రయత్నం అక్కరలేదు. ఎందుకంటే అది సిద్ధ వస్తువు కనుక. సాధ్య వస్తువుకు ప్రయత్నం కానీ సిద్ధ వస్తువునకు ప్రయత్నం ఏముంటుంది? చిలుక చెట్టుపై వ్రాలి పండును ఆస్వాదించినంత తేలికైన మార్గం అది. ఆ ఉపాయాన్ని ఉపదేశిస్తున్నాను. పవిత్రమైన అంతఃకరణంతో వినండి అని ఈ విధంగా సూతుడు చెప్పి మునుసులో శంకరుని స్మరించి మునులతో ఇలా అన్నాడు. ఓ తపోధనులారా, ఇంతకు ముందు మీరడిగిన ప్రశ్నలకు ఇంకా మీ మనసులో ఉన్న సందేహాలకు సమాధానంగా శివపురాణమును మీకు పరిచయం చేస్తున్నాను. తార్కిక ప్రధానమైన బుద్ధితో కాకుండా అనుభవ ప్రధానము స్పందనశీలమైన హృదయంతో ఆస్తిక్య ప్రధానమైన బుద్ధితో శక్తి భావంతో అసూయ లేకుండా ఏకాత్మ భావంతో ఏకాగ్రతతో శ్రవణం చేయండి. ఈ శివపురాణంలో సకల పనోషతారం. ఇది శ్రేష్టమైన పురాణం. సర్వమానులను ఇహంలో పాపాల నుండి ఉద్ధరించి పరంలో పరమార్థాన్ని చేరుస్తుంది. ఇది కలికల్మష నాశకం. చతుర్విధ పురుషార్థ సాధకం. ఇందులో మహాదేవుని కీర్తి స్వచ్ఛమైన సత్కాల కౌముదిలా విస్తరించి ఉంది. ఈ పురాణాన్ని అధ్యయనం చేసిన మాత్రాన సర్వులు సద్గతిని పొందుతారు. ఈ శివపురాణం వ్యాప్తిలోకి రానంత వరకే మాత్రమే లోకంలో పాపాల ప్రబలి ఉంటాయి. ఘోరమైన ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయి. ఇది పరిచయం కానంత వరకు మాత్రమే ఇతర శాస్త్రాలు పురాణాలు పరస్పరాధిక్యతను నిరూపించుకొనడం కోసం తగులాడుతూ కొట్టుకుంటాయి. పుణ్యతీర్థములన్నీ అహమికతో స్పర్ధ వహించి ఉంటాయి. ఇతర మంత్రాలన్నీ తమ ఆధిక్యతను చాటుకోవడం కోసం పోటీపడుతూ ఉంటాయి. ఇతర పీఠాలు పుణ్యక్షేత్రాలు దేవతలు వేల ఏ ఇతర సిద్ధాంతాలైనా సరే వాటి మహిమ ఈ శివపురాణం ప్రకటితం కానంత వరకు మాత్రమే. సూర్యోదయానంతరం చీకట్లన్నీ పటాపంచలైనట్లే ఈ శివపురాణ పఠనాంతరం మానవులకు అవిద్య అజ్ఞానం నశించి కల్మషలాన్ని హరించుకుపోతాయి. మునులారా, మానవునకు మృత్యు భయాన్ని మించిన భయం లేదు కదా. అట్టి మహాభయంకరమైన మరణ భయం కేవలం శివ మహాపురాణం శ్రవణం వలన తొలగిపోతుంది. దీని పఠన శ్రవణాదుల వల్ల వచ్చే మహాపుణ్య ఫలాన్ని సంపూర్ణంగా ఎవరు వర్ణించగలరు? అనేక లోకాలతో బ్రహ్మాండాలతో నిండి ఉన్న ఈ అనంతమైన సృష్టికి కారణభూతులైన శివశక్తుల అనంతత్వాన్ని లేస మాత్రంగానైనా మనసులో భావిస్తే ఆ మానవులకు పునర్జన్మ ఎక్కడిది? నిస్సందేహంగా జీవుడు సాక్షాత్తు శివుడవుతాడు. సాక్షాత్తు మోక్షలక్ష్మి వచ్చి గుమ్మం ముందు నిరీక్షించుంటుంది. ఇతరమైన లౌకిక ప్రయోజనాలన్నీ ఇట్టే నెరవేరుతాయి అని వేరు చెప్పాలా? వేదశాస్త్రాదులు అధ్యయనం చేస్తే వచ్చే మహాపుణ్యం ఈ పురాణ పఠన శ్రవణాదుల వల్ల వస్తుంది. తపోధనులైన మునులారా, ఒక్క మాట చెప్తున్నాను, విశ్వాసంతో వినండి. సమస్తమైన వేదశాస్త్ర పురాణ ఇతిహాస మంత్రతంత్ర జపతప ధ్యాన యోగాదుల సారభూతమైన జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానం యొక్క స్వరూపం ఈ పురాణం. పాల యొక్క సారం వెన్న కదా, అలాంటి వెన్న ముద్ద ఇది. క్షీరసాగర సారం అమృతం.
అట్టి అమృత భాండం ఈ పురాణం. ఈ పురాణాన్ని గృహంలో భద్రపరిస్తే చాలు వాడు అమృతుడవుతాడు. ఈ శివ మహాపురాణంలోని ఒక్క శ్లోకాన్ని పఠించిన, కనీసం భక్తితో నమస్కరించిన సర్వదేవత పూజాఫలం లభిస్తుంది. ఎవరైతే చతుర్దశి నాడు ఉపవాసం ఉండి శివభక్తుల సన్నిధిలో ప్రవచనం చేస్తాడో ఆ ఉత్తమునికి గాయత్రి మంత్ర పురస్చరణ ఫలం లభిస్తుంది. రాత్రి జాగారణ చేసి దీన్ని పఠిస్తే ఆ పుణ్య పురుషుని వచ్చే పుణ్యం అత్యంత అనరానిది. కురుక్షేత్రం, గయ, ప్రయాగ ఇత్యాది పుణ్యక్షేత్రాల్లో తన బరువు తూగే హిరణ్యాన్ని వ్యాస భగవాన్ దానం చేస్తే వచ్చే పుణ్యఫలాన్ని మించిన తరగనంత అనంత పుణ్యఫలం ఇస్తుంది. ఇందులో ఉన్న రుద్ర సంహితను రాగయుక్తంగా అహిర్నిశలు జ్ఞానం చేసిన భక్తుని ముందు ఇంద్రాది దేవతలు వాని అగ్ని కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వేల సంవత్సరాలు తపస్సు చేస్తే వచ్చే అంతఃకరణ శుద్ధి ఈ రుద్ర సంహిత పఠనం వల్ల సిద్ధిస్తుంది. ఇదే అండి కలియుగంలో మనకు జరిగే చాలా విషయాలు ఈ శివపురాణం చెప్పున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆల్ మీద ప్రెస్ చేయండి. ఎందుకంటే ముందు తీసేవి మీకు రావాలి కనుక నన్నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఈ శివపురాణం చదివి మనం కూడా శివపురాణం ఉన్న ప్రతి ఒక్క అర్థాన్ని తెలుసుకొని మనం కూడా పుణ్యవతులు అవుతామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ శివుని యొక్క ఆశీస్సులు మీకు కలగాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. నన్నైతే సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి.